హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం కొన్ని ఇన్నోవేటివ్ గ్యాడ్జెట్స్ అయితే తీసుకొచ్చాను. ఈ గ్యాడ్జెట్స్ మనకి డైలీ లైఫ్లో చాలా బాగా యూజ్ అవుతాయి. మరి ఆ గ్యాడ్జెట్స్ ఏంటి, వాటిని ఎక్కడి నుంచి మనం పర్చేస్ చేసుకోవచ్చు అనేది కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూసేద్దాం. అలాగే ఈ వీడియోకి నేను ఇచ్చే లైక్ టార్గెట్ 200 లైక్స్. ఆ లైక్ టార్గెట్ మీరు చాలా ఈజీగా రీచ్ అవుతారని నేను అనుకుంటున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, మన వీడియో స్టార్ట్ చేసేద్దామా? ఆటోమేటిక్ క్యాన్ ఓపెనర్. మన కిచెన్స్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్స్ అయితే యూస్ చేస్తూ ఉంటాం. మరి ఆ క్యాన్స్ని ఓపెన్ చేయడానికి ఈ ఆటోమేటిక్ క్యాన్ ఓపెనర్ని అయితే యూస్ చేసుకోవచ్చు. ఇది చాలా ఈజీగా ఓపెన్ చేస్తుంది క్యాన్స్ని. చాలామంది క్యాన్స్ ఓపెన్ చేసేటప్పుడు వాళ్ళ హ్యాండ్స్ అయితే కట్ చేసుకుంటూ ఉంటారు. అటువంటి ఇబ్బంది లేకుండా ఈ మిషన్ అయితే యూస్ చేసుకోవచ్చు. మీకు క్యాన్ ఏ షేప్లో ఉన్నా, ఏ సైజులో ఉన్నా చాలా పర్ఫెక్ట్గా కట్ చేస్తుంది. స్మూత్ ఎడ్జెస్ అయితే ఇస్తుంది. సో దాంతో మన హ్యాండ్ అయితే ఎటువంటి కట్ లేకుండా మనం ఓపెన్ చేసుకోవచ్చు. మరి ఈ ప్రోడక్ట్ మీకు కావాలనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు. XLY డ్రోన్. ఫ్రెండ్స్, ఈ డ్రోన్ స్పెషల్గా ఒక బర్డ్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని డిజైన్ చేయడం జరిగింది. సో ఈ బర్డ్ చాలా సైలెంట్గా ఫ్లై అవుతూ ఉంటుంది. సో మరి అదేవిధంగా ఈ డ్రోన్ కూడా ఎటువంటి సౌండ్ లేకుండా సైలెంట్గా అయితే మనకి గాల్లో ఫ్లై అవుతుంది. అది కూడా ఒక బర్డ్ షేప్లో దీన్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. సో మరి ఈ బర్డ్ ఎక్కువగా యానిమల్స్ ఫోటోగ్రఫీ తీసే వాళ్ళకి, బర్డ్స్ ఫోటోగ్రఫీ తీసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే బర్డ్స్ని ఫొటోస్ క్యాప్చర్ చేయడానికి ఒక బర్డ్ లాగా వెళ్ళి క్యాప్చర్ చేస్తుంది. సో మంచి హై క్వాలిటీ ఫుటేజెస్ మీకు ప్రొవైడ్ చేస్తుంది ఈ డ్రోన్. మరి ఈ డ్రోన్ ఎవరికైనా యూస్ అవుతుంది అనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. ఆస్ట్రోబోట్ S1. ఫ్రెండ్స్, ఈ రోబోట్ చాలా బాగుంటుంది. సేమ్ హ్యూమన్ బీయింగ్స్ ఎలా అయితే వర్క్ చేస్తాయో అదేవిధంగా ఈ రోబోట్ కూడా వర్క్ చేస్తుంది కొన్ని పనుల్లో అయితే. సో మన కిచెన్లో వంట చేయాలన్నా, లేదంటే ఏదైనా కొన్ని యాక్టివిటీస్ చేయాలన్నా, మనం ఆ యాక్టివిటీస్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి మనం ఇచ్చినట్టయితే ఆటోమేటిక్గా ఈ రోబోట్ అనేది పర్ఫామ్ చేస్తుంది. సో కొన్ని ఎగ్జాంపుల్స్ లైక్ ఎక్సర్సైజ్ చేయడం, లేకపోతే పిల్లలకి టీచింగ్ చేయడం లాంటివి కూడా ఈ రోబోట్ అయితే చేస్తుంది. సో మరి ఈ రోబోట్ చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. అండ్ ఈ రోబోట్లో అయితే చాలా టెక్నాలజీ అయితే యూస్ చేయడం జరిగింది. BT20 వింగ్ మ్యాన్ పవర్ బ్యాంక్. ఫ్రెండ్స్, ఈ పవర్ బ్యాంక్ మీకు ఆన్ ద గోలో ఛార్జ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. మీ మొబైల్స్ కానీ ఇంకా డిఫరెంట్ మీరు యూజ్ చేసే డివైసెస్కి ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. అది కూడా మల్టిపుల్ టైమ్స్ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో మంచి పవర్ఫుల్ బ్యాటరీ అయితే ఇవ్వడం జరిగింది. ఆ బ్యాటరీ మీకు ఈజీగా మీరు యూజ్ చేసే డివైస్కి 3 to 4 టైమ్స్ అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా డిఫరెంట్ USB పోర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది మల్టిపుల్ గ్యాడ్జెట్స్కి ఎట్ ఏ టైం మీరు ఛార్జ్ చేసుకోవడం కోసం. అంతేకాకుండా దీనికి LED లైట్ ఇండికేటర్ కూడా ఇవ్వడం జరిగింది. బ్యాటరీ ఎంత పర్సంటేజ్ ఇంకా ఉందనేది, రిమైనింగ్ బ్యాటరీ ఎంత ఉందనేది చెక్ చేసుకోవడానికి. మరి ఈ పవర్ బ్యాంక్ లైట్ వెయిట్ ఉంటుంది, ఈజీగా మీరు క్యారీ చేయవచ్చు కూడా. బ్రీజ్ స్టీమర్. ఫ్రెండ్స్, ఈ ప్రోడక్ట్ మనకి చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. ఎందుకంటే మనం డైలీ లైఫ్లో షూస్ అయితే యూస్ చేస్తూ ఉంటాం. షూసే కాదు, స్లిప్పర్స్ ఇంకా చాలా యూస్ చేస్తూ ఉంటాం. సో మరి అవి మనం యూస్ చేసినప్పుడు కొంచెం స్వెట్ అయితే పడతాయి. దాని ద్వారా కొంచెం స్మెల్ కూడా రావడం జరుగుతుంది. మరి అటువంటి ఇబ్బంది లేకుండా, ఆ స్వెట్ కానీ స్మెల్ కానీ లేకుండా ఈ బ్రీజ్ ఫ్రీజర్ని అయితే యూస్ చేసుకోవచ్చు. జస్ట్ ఈ మిషన్ ఆన్ చేసి మన షూలో పెట్టామంటే ఆటోమేటిక్గా ఒక స్పెషల్ హీట్ అయితే ప్రొవైడ్ చేసి ఆ లోపల ఉన్న వెట్నెస్ అంతా బయటికి లాగేస్తుంది. సో దాంతో ఎటువంటి స్మెల్ లేకుండా ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయి మన షూస్ కూడా. సో దాంతో మన లెగ్స్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటాయి. మరి ఈ ప్రోడక్ట్ మీకు యూజ్ అవుతుందంటే పర్చేస్ చేసుకో. బ్రూనో అవుట్డోర్ కవర్డ్ లిఫ్ట్. ఫ్రెండ్స్, ఈ లిఫ్ట్ మనకి అవుట్డోర్లో చాలా బాగా యూజ్ అవుతుంది. సో అవుట్డోర్లో స్టేర్స్ ఉన్న వాళ్ళకి ఆ స్టేర్స్ని ఎక్కి వెళ్ళాలంటే పెద్దవాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మరి అటువంటి టైంలో ఈ లిఫ్ట్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ లిఫ్ట్ చాలా బాగుంటుంది. ఈజీగా ఎవరైనా ఈజీగా స్టేర్స్ మీద తీసుకువెళ్తుంది. అండ్ అది కూడా కర్వ్లో ఉన్న డిఫరెంట్ కర్వ్స్లో ఉన్న స్టేర్స్ అయితే కవర్ చేస్తుంది. అంతేకాకుండా ఈ లిఫ్ట్ సీట్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ డిఫరెంట్ సెన్సార్స్తో ఈ సీట్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. సో దీనికి ఏదైనా అడ్డు వచ్చినప్పుడు అది ఆగుతుంది అండ్ అడ్ని రిమూవ్ చేసుకుని మళ్ళీ వెళ్తుంది. చాలా బాగుంటుంది ఈ ప్రోడక్ట్. వెంటో ర్యాక్. ఫ్రెండ్స్, ఈ డివైస్, ఈ మిషన్ మీ దగ్గర ఉందంటే మీరు పార్క్స్ని చాలా ఈజీగా క్లీన్ చేసేయచ్చు. ఎందుకంటే మనకి పార్క్లో ఎక్కువగా ట్రీస్ అయితే ఉంటాయి. ఆ ట్రీస్ నుంచి లీవ్స్ అయితే కింద పడుతూ ఉంటాయి. ఆ ఆకులు కింద పడినప్పుడు అవి చాలా మెస్సీగా ఉంటాయి కొంతకాలంకి. మరి వాటిని రోజు క్లీన్ చేయాలంటే చాలా పెద్ద పని.
అటువంటి ఇబ్బంది లేకుండా మనం ఈ మిషన్ అయితే యూస్ చేసుకొని ఆ లీవ్స్ అన్ని చాలా ఈజీగా కలెక్ట్ చేయొచ్చు. సో దీంట్లో పవర్ఫుల్ ఎయిర్ వాక్యూమ్ లాంటి సిస్టమ్ అయితే ఇవ్వడం జరిగింది. దాని ద్వారా లీవ్స్ అన్నిటిని చాలా ఈజీగా అబ్జర్వ్ చేస్తుంది అండ్ అన్నీ ఒక ప్లేస్లో స్టోర్ చేస్తుంది. మనం ఈజీగా అవుట్ సైడ్ త్రో చేసుకోవడానికి ఉంటుంది. మరి ఇటువంటి మిషన్ మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు. జాయ్ రిజాల్వ్ టీ కాఫీ అలారం క్లాక్. ఫ్రెండ్స్, ఈ డివైస్ చాలా స్పెషల్గా డిజైన్ చేయడం జరిగింది ఎవరైతే ఎక్కువగా కాఫీ అండ్ టీ లవర్స్ ఉంటారో వాళ్ళ కోసం. ఎందుకంటే ఇది కాఫీ అండ్ టీకి మనకి మార్నింగ్ అలారం ఇవ్వడమే కాకుండా, మనం సెట్ చేసిన టైంలో అలారం ఇవ్వడమే కాకుండా మన కోసం టీ అండ్ కాఫీ కూడా ప్రిపేర్ చేస్తుంది. అది కూడా స్పెషల్ ఫ్లేవర్స్తో. అరోమా టీ అయితే స్పెషల్ గ్రీన్ టీస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో మనకి కాఫీ జస్ట్ రెడీమేడ్లో మనకి ప్రొవైడ్ చేసి ఇస్తుంది. మనం జస్ట్ మిల్క్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ ప్రోడక్ట్ చాలా బాగుంటుంది. మనం డైలీ ఎవరైతే ఎక్కువగా కాఫీ తీసుకునే అలవాటు ఉంటుందో వాళ్ళకైతే ఈ మిషన్ అయితే యూస్ అవ్వచ్చు. మరి ఈ డివైస్ మీకు కూడా కావాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. ఎర్గో రీడ్ యాడెడ్ స్క్రాఫ్. ఫ్రెండ్స్, ఈ ప్రోడక్ట్ మన నెక్కి అలాగే హెడ్కి మంచి రిలీఫ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది ఎవరైతే ఎక్కువగా బుక్స్ లాంటివి రీడ్ చేస్తూ ఉంటారో. ఎందుకంటే మనం బుక్స్ ఒక ఫోకస్డ్ వేలో రీడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనం మెడ అనేది నెక్ అనేది నొప్పి పుడుతుంది. సో ఎందుకంటే మన నెక్ ఎటు కదల్చాం కాబట్టి నొప్పి అనేది వస్తుంది. సో మరి ఇటువంటి గ్యాజెట్ యూజ్ చేసినప్పుడు మన నెక్ ప్లేస్లో మసాజ్ చేస్తూ ఉంటుంది ఆటోమేటిక్గా. సో దాని ద్వారా మన నెక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంతేకాకుండా మన నెక్ దగ్గర హెడ్ దగ్గర ఫ్యాన్స్ అయితే ఉంటాయి. ఆ ఫ్యాన్స్ కూడా కూలింగ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది మన నెక్కి. సో మరి ఈ ప్రోడక్ట్ చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ ఎవరైతే ఎక్కువగా బుక్స్ రీడ్ చేస్తారో. మరి ఈ ప్రోడక్ట్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మ్యాగ్నీ స్మార్ట్ టెక్. ఫ్రెండ్స్, ఈ బెడ్ మీరు యూస్ చేశారంటే ఒక స్వర్గంలో మీరు పడుకున్నట్టే ఉంటుంది. ఎందుకంటే ఈ బెడ్ ఒక స్పెషల్ టెక్నాలజీతో, హైటెక్ టెక్నాలజీతో డిజైన్ చేయడం జరిగింది. ఈ బెడ్ ఆటోమేటిక్గా మీకు పడుకున్నప్పుడు మసాజ్ చేస్తున్నట్టు ఒక ఫీలింగ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అండ్ మీరు మీ బాడీ అంతా మంచి రిలాక్సింగ్గా ఫీల్ అవుతుంది. అంతేకాకుండా మీ స్లీప్ పొజిషన్స్ బట్టి మీరు ఎలా అయితే కంఫర్ట్గా ఫీల్ అవుతారో ఆ విధంగా ఈ బెడ్ అయితే కన్వర్ట్ అవుతుంది. సో మీకు చాలా బాగుంటుంది. మంచి లగ్జూరియస్ రిలాక్సేషన్ స్లీప్ అయితే ప్రొవైడ్ చేస్తుంది ఈ బెడ్. మరి ఈ బెడ్ గురించి చెప్పినా మీకు అర్థం కాదు దీన్ని యూజ్ చేస్తే తప్ప. సో మరి ఈ ప్రోడక్ట్ రివ్యూ అయితే ఆ విధంగా ఉంది. సో మీకు కావాలనుకుంటే పర్చేస్ చేసుకోండి. ఫ్రెండ్స్, చూసారుగా ఈరోజు వీడియోలో ఇంతవరకు మాత్రమే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకోసం మంచి మంచి లేటెస్ట్ టెక్నాలజీ గ్యాడ్జెట్స్ అయితే తీసుకొస్తాను. సో ఈ గ్యాడ్జెట్స్లో మీకు ఏ గ్యాడ్జెట్ బాగా నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే మీరు ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మేము అప్లోడ్ చేసిన వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు రావడం జరుగుతుంది. అలాగే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.